వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర రుచులు హెల్దీ ఫుడ్ రెసిపీస్ ప్రోటీన్ రిచ్ స్నాక్స్ 4 రకాలైన హెల్దీ లడ్డు. ఫస్ట్ రెసిపీ వచ్చేసి ప్రోటీన్ బాల్స్. వీటికి కావాల్సినవి ఓట్స్ 1 కప్పు బాదం, 1/2 కప్పు హనీ, 1/2 కప్పు వాల్నట్స్, 1/2 కప్ చియా సీడ్స్, 2 dates, 1 spoon black salt. Blend it, roll into small balls, dip in the coconut powder and enjoy it. Second type laddu recipe. ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకోవాలి. ఒక ప్యాన్లో 1/2 కప్పు నెయ్యి వేసుకొని 1 కప్పు గోందు వేసుకొని దాన్ని రోస్టెడ్గా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. అదే ప్యాన్లో 1 కప్పు బాదం, 1 కప్పు జీడిపప్పు, 1 కప్పు పిస్తా, 1 కప్పు వాల్నట్స్, ఎండు కొబ్బరి 1 కప్పు, గసగసాలు 1 కప్పు వేసుకొని ఫ్రై అయ్యేంత వరకు కలబెడుతూ రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి తీసుకొని దాంట్లో మకానా 1 కప్పు వేసుకొని రెడ్ కలర్లో వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో గోందు, మకానా రెండింటిని కలిపి బ్లెండ్ చేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకొని కడాయిలో ఆ బెల్లం కరిగేంత వరకు మనం కలుపుతూ ఉండాలి. అది థిక్గా అయ్యేంత వరకు మనం మిక్స్ చేసుకుంటూ దగ్గర పడ్డాక ఇలాచీ పౌడర్, ఎండిపోయిన జింజర్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం మిక్సీ చేసుకున్న వేయించి పెట్టుకున్న అన్నిటినీ డ్రై ఫ్రూట్స్ని, మకానాని అన్నిటినీ గోందుని వేసి మిక్స్ చేసుకుంటూ ఒక 5 minutes లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లో అప్లై చేసుకోవాలి. తర్వాత డ్రై అయ్యేంత వరకు అలాగే ఉంచాలి. మన స్వీట్ రెడీ అయిపోయింది, ఎంతో హెల్దీ. థర్డ్ ఐటమ్ వచ్చేసి నువ్వుల లడ్డు. ఒక ప్యాన్లో 1 కప్పు నువ్వులు తీసుకొని రోస్ట్ చేసుకోవాలి. 1 కప్పు పల్లీలు తీసుకొని వేగిన పల్లీని ఒక ప్లేట్లోకి తీసుకొని పొట్టు తీసుకొని మిక్సీ జార్లో బ్లెండ్ చేసుకోవాలి. 1 బౌల్ నిండా ఖర్జూరాలు తీసుకొని వాటిని విత్తనాలు తీసి వదిలిచి మిక్సీ చేసుకోవాలి. ఆ మిక్సర్ని ఒక బౌల్లో తీసుకొని వేపి పెట్టుకున్న నువ్వులు పౌడర్ అన్నీ తీసుకొని బాగా కలిసేలా మిక్స్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. మన హెల్తీ నువ్వుల లడ్డు రెడీ అయిపోయింది. పీనట్ నువ్వుల లడ్డు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. థర్డ్ టైప్ వచ్చేసి గోందు లడ్డు. దానికి 1 స్పూన్ నెయ్యి తీసుకొని గోందు 1 కప్పు తీసుకొని గోందుని నెయ్యిలో వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉబ్బి రెడీ అయిన తర్వాత 1 బౌల్లోకి తీసుకొని గోందు అంతటిని క్రష్ చేసుకోవాలి నీట్గా. తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకొని మకానాన్ని కూడా డ్రై అయ్యేంత వరకు నీట్గా ఫ్రై అయ్యేంత వరకు రోస్ట్ చేసుకొని మనం ఫ్రై అయిందో లేదో చూసుకొని దాన్ని కూడా క్రష్ చేసుకొని 1 బౌల్లోకి వేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకొని కాజు, బాదం వేసుకొని రోస్ట్ అయ్యేంత వరకు ప్లేట్లోకి తీసుకొని 1 కప్పు కోకోనట్, 1 కప్పు నువ్వులు వేసుకోవాలి. ఒక ప్యాన్లో 1 పెద్ద స్పూన్ నెయ్యి, 1 పెద్ద స్పూను శనగపిండి వేసుకొని నేతిలో బాగా వేపుకోవాలి. 1 స్పూన్ వీట్ ఫ్లోర్ గోధుమ పిండిని వేసుకొని బాగా రోస్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేస్తూ లో ఫ్లేమ్లో కలపాలి. తర్వాత మనం చేసి పెట్టుకున్న గోందు మిక్స్ అంతటిని దాంట్లో వేసి బాగా కలిసేంత వరకు కలిపి చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న గోందు లడ్డు రెడీ. ఇది బాలింతలకి, గర్భిణీ స్త్రీలకు అందరికీ చాలా హెల్తీ ఫుడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.